ఈ వీడియో చూసే ముందు మన ఛానల్లో చాలా రకాల చందమామ కథలున్నాయి. ఒకసారి వాటిని కూడా చూడండి. అబ్బాయిలు అమ్మాయిలు, మీకు ఈ కథ తెలుసునా? పోనీ నేను చెప్తా వినండి. అనగనగా ఒక ఊరిలో ఒక రాజు మంత్రి ఉండేవారు. ఆ మంత్రి పేరు సుబుద్ధి. ఒక రోజున రాజు మంత్రిని పిలిచి వేలంవెర్రి అంటే ఏమిటి అని అడిగాడు. మంత్రి ఏం చెబుతాడు, అందుకని రాజుగారితో 2 రోజులు గడువు ఇవ్వండి, చూపిస్తాను అన్నాడు. ఆ మొన్నాడు పొద్దున్నే లేచి స్నానం చేసి విభూది పెట్టుకొని ఊరి చివర కంచర గాడిదలు ఉంటే ఒకదానికి 3 ప్రదక్షిణలు చేసి ఒక వెంట్రుక పీకి చెవిలో పెట్టుకున్నాడు. ఆ గాడిద కల వాళ్ళ ఊళ్ళో ఉన్న తదితరులు, ఏమిటి బాబు అలా చేశావు అని అడిగాడు. ఈ గాడిద మధుర నుంచి వచ్చింది, దీని కాళ్ళు వసుదేవుడు పట్టుకున్నాడు, అందుచేత పుణ్యం వస్తుందని అలా చేశాను అని అన్నాడు మంత్రి. ఆ మాట విని ఊరంతా ఒక్కరొక్కరై వెళ్ళటం 3 ప్రదక్షిణలు చేసి దాని వెంటుక ఒకటి పీకి చెవిలో పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఇలా చేయడంతో ఆ గాడిద బొత్తంతా ఊడిపోయి చావుకు సిద్ధమైంది. ఈ సంగతి రాజుగారికి కూడా తెలిసి మనం కూడా చూద్దామని బయలుదేరి వెళ్ళి 3 ప్రదక్షిణలు చేసి ఒక వెంట్రుక పీకినాడు. దానితో ఆ గాడిద చచ్చిపోయింది. ఆ గాడిద కళ్ళవాళ్ళు, మా బ్రతుకు ఈ గాడిద మీదనే ఉన్నది, మీ చేతులతో చచ్చిపోయింది, దీని ఖరీదు ఇవ్వమన్నారు. అప్పుడు రాజు మంత్రిని పిలిచి ఇదేమిటి ఇలా వచ్చింది అని అడిగారు. అప్పుడు మంత్రి అన్నాడు కదా, మీరు వేలంవెర్రి అంటే ఏమిటి అని అడిగారు, దానికి నోటితో సమాధానం చెబితే మీకు నచ్చేది కాదు, అందుకని ప్రత్యక్షంగా చూపిస్తే తెలుస్తుందని ఇలా చేశాను అని అన్నాడు రాజు. మంత్రి తెలివికి సంతోషించాడు. గాడిద వాళ్ళకి కొంత సొమ్ము ఇచ్చి వాళ్ళను పంపించేశాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీరు ఎప్పుడైనా చూసారా వేలంవెర్రి వాళ్ళని? నేనైతే చాలా మందిని చూశాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేసి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.